ఒక ఎన్టీఆర్, ఒక చిరంజీవి, ఒక రజనీకాంత్, వీరంతా మన భారతదేశం మొత్తం మన సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ వైపు తిరిగేలా చేసిన గొప్ప స్టార్స్ అయితే, ప్రపంచం మొత్తం భారతదేశం వైపు తిరిగేలా చేసిన స్టార్ ప్రభాస్. ఇలాంటి హీరో మన తెలుగువాడు అవటం మన అదృష్టం. 6 అడుగుల ఎత్తులో ఒక అంగుళం కూడా గర్వం లేని వ్యక్తి. మనిషి ఎదిగే కొద్దీ ద్వేషించే వాళ్ళు పెరుగుతారు అంటారు. అలాంటిది పరాయి నేల మీద తెలుగువాడి విగ్రహం పెట్టే అంత స్థాయికి చేరినా కూడా ఒక్క హేటర్ కూడా ఉండకపోవడం అనేది తన క్యారెక్టర్ ఏంటో మనకు చెప్తుంది. ఎవరైనా ఎందుకు హేట్ చేస్తారండి? ఇండస్ట్రీ మొత్తానికి ఒకే ఒక్క డార్లింగ్ కదా. 20 ఏళ్ల తన కెరియర్ లో ఒక్క కాంట్రవర్సీ లేదు. హిట్స్ చూశాడు, ఫ్లాప్స్ చూశాడు, కానీ ఫ్యాన్స్ తలదించుకునేలా చేసిన ఒక్క సినిమా లేదు. ఒక చిత్రం కోసం 5 ఏళ్లు తన జీవితం ఇచ్చాడంటే అతని డెడికేషన్ ఏంటో మనకు తెలుస్తుంది. ఇంత చేసి బాహుబలి అనేది రాజమౌళి వల్లే హిట్ అయిందిరా అని ఎవరైనా అంటే, అవును నిజమేనండి అని నవ్వుతూ చప్పట్లు కొట్టేంత గొప్ప సంస్కారం ప్రభాస్. తన క్యారెక్టర్, తన డెడికేషన్, తన హార్డ్ వర్క్ కొన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేశాడు. తెలుగు సినిమాలు చూసి హేళన చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు సౌత్ ఇండియాలో మేము ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పుకునేలా చేశారు. ఇంతకంటే మనిషి గొప్పగా ఏం సాధించాలి? ఆయన గనక బాహుబలి తీస్తుండకపోతే ఈ రోజున ఈ సైరా నరసింహారెడ్డి వచ్చి ఉండేది కాదు. ప్రభాస్ నాకు టోటల్లీ